Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope you are doing good, great and wonderful, right? So welcome to Vedantu Telangana 9 and 10. This is Srikanth sir, your chemistry master teacher, but I am teaching Hindi today. So very good morning everyone. So andarki namaskaram, shubhodayam andarki. And ee roju meer రాయబోతూ ఉన్నారు హిందీ ఎగ్జామ్ అండ్ ఇక్కడ 9th క్లాస్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ SA1 ఎగ్జామినేషన్ ఓకేనా హిందీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఈ సెషన్లో కవర్ చేసుకోబోతున్నాము చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ యూ విల్ బి గెటింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ హియర్ ఐఎమ్ కవరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద లైక్ డిస్కోర్సెస్ ఓకేనా డిస్కోర్సెస్లో లెటర్ వస్తూ ఉంటుంది కంపల్సరీ సో లెటర్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాను అలాంగ్ విత్ పార్ట్ బి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and 10 అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద ఆల్ ద అప్డేట్స్ ఓకే సో ఇక్కడ చూస్తున్నాను మనకి సో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10 దీస్ ఆర్ అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్న వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనం లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూజ్ చేస్తున్నాము టెలిగ్రామ్ నోట్స్ కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10 దిస్ ఈజ్ అవర్ సోషల్ మీడియా ఛానల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎంతూజియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్ ఛానల్ యూట్యూబ్ సో దట్ ఈస్ వేదాంతు తెలంగాణ 9 and 10 అండ్ ఫర్ ఇంపార్టెంట్ నోట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ని చెక్ చేయండి సో ఇక్కడ చూసి మనకి ఎంవీసాట్ అన్న ఎంవీసాట్ ఈస్ నౌ ఆన్లైన్ అన్న ఎంవీసాట్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ అవ్వడం జరిగింది యువర్ ఛాన్స్ టు బికమ్ నేషనల్ ఛాంపియన్ యువర్ ఛాన్స్ టు బికమ్ నేషనల్ ఛాంపియన్ మీకు నేషనల్ ఛాంపియన్ అనేటువంటి అవకాశం అనేది మనం లైక్ ఎంవీసాట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసి మనకి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ 21st స్టార్ట్ అయింది 28th October వరకు ఉండింది బట్ ఇది ఏం చేసామంటే మనం ఎక్స్టెండ్ చేసాం నాన్న 2nd November వరకు కూడా ఎక్స్టెండ్ అయిందన్న 2nd November వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది అంటే ఈ సండే వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది విల్ బి గెటింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ అమాంగ్ 2.5 lakh టెస్ట్ టేకర్స్ అండ్ అప్ టు 100% స్కాలర్షిప్ అండ్ 150 crore వర్త్ స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాము అండ్ 2 crore వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ అండ్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అలాంగ్ విత్ దిస్ ఫర్ బెటా like this is prestigious national level scholarship test designed to identify and reward real achievers through scholarship performance and analysis study report kuda study support kuda ivadam jarutundi you will be getting what beta all India rank among 2.5 lakh test takers and you will be getting up to 100% scholarship on Vedantu courses nana next వచ్చేసి మనకి detailed mark sheet and learning style and cognitive report kuda ivadam jarutundi and one-on-one counseling courses for boards and exam study material kuda provide చేస్తా ఉన్నాము సో దాంతోపాటు ఇక్కడ చూసి మనకి విన్నర్స్కి అయితే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్న విన్నర్స్కి అయితే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ల్యాప్టాప్స్ వస్తూ ఉన్నాయి ఐఫోన్స్ అండ్ మోర్ కూడా ఇస్తూ ఉన్నాం నాన్న విన్ ఏ ఫుల్లీ పెయిడ్ ట్రిప్ టు యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్కి ఫుల్లీ పెయిడ్ ట్రిప్ రావడం జరుగుతుంది అలాంగ్ విత్ అడ్వాన్స్డ్ ఏ వర్క్షాప్ విత్ పుల్కిత్ సార్ ఇస్తూ ఉన్నాము ల్యాప్టాప్స్ వస్తూ ఉన్నాయి నాన్న ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ వస్తూ ఉన్నాయి స్మార్ట్ వాచెస్ అండ్ హెడ్ ఫోన్స్ కూడా రావడం జరుగుతుంది సో మీరు చేయాల్సిందల్లా మన డిస్క్రిప్షన్లో ఎంవీసాట్ లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాసేయండి నాన్న ఓకేనా సో ఇవన్నీ మీ సొంతం చేసుకోవచ్చు టాప్ ఎంవీసాట్ ర్యాంకర్స్ విల్ గెట్ 2 crore వర్త్ ఆఫ్ ప్రైజెస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అప్ టు 100% స్కాలర్షిప్ ఆన్ ఫ్రీ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం అండ్ ఫ్రీ డౌట్ యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి 100% స్కాలర్షిప్ ఆన్ వేదాంతు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా 100% స్కాలర్షిప్ ఆన్ వేదాంతు ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్ పైన ఇస్తూ ఉన్నాము ఫుల్లీ పెయిడ్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఇస్తూ ఉన్నాము అండ్ ప్రైజ్ వర్త్ కూడా 2 crore ప్రైజ్ వర్త్ వస్తూ ఉంది దాంట్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి ఐఫోన్స్ ఉన్నాయి ఐప్యాడ్స్ ఉన్నాయి డ్రోన్స్ కూడా ఉండడం జరిగింది అండ్ ఫ్రీ డౌట్ యాప్ 24/7 అన్లిమిటెడ్ డౌట్ సాల్వింగ్ యాప్ ఇస్తూ ఉన్నాం సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓకేనా స్టడీ దోస్ హు ఆర్ స్టడీయింగ్ ఇంట్రెస్టింగ్ ఓకేనా విత్ ఇంట్రెస్ట్ సో దే విల్ గెట్ వాట్ బెటా లైక్ ఫ్రీ డౌట్ యాప్ సో 24/7 ఆన్లైన్ డౌట్ సాల్వింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీటన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మీరు 10th grade కానీ 9th grade కానీ చదువుతూ ఉంటే సో మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి వాటిని క్లారిఫై చేసుకోవాలంటే కంపల్సరీ డౌట్ అప్ అయితే చాలా యూజ్ అవుతూ ఉంటాయి అన్న నెక్స్ట్ మనకి ఇక్కడ సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మనకి 100% స్కాలర్షిప్ అని వేదాంతు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మీకు 100% స్కాలర్షిప్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ అన్న సో దట్ ఈస్ వెరీ కాస్ట్లీ వన్ వీఆర్ ప్రొవైడింగ్ వెరీ లైక్ వితౌట్ కాస్ట్ ఓకేనా సో ఫ్రీ ఎంటర్మ్ రివిజన్ ఇస్తూ ఉన్నాము క్వశ్చన్ బ్యాంక్స్ ఇస్తూ ఉన్నాము హ్యాండ్ బుక్స్ అండ్ మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనకి ఎంటర్మ్ కోర్సెస్ ఎంటైమ్ ఆన్లైన్ కోర్సెస్ వర్త్ ఆఫ్ 15,000 ఇస్తూ ఉన్నాము 500 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్క్లూజివ్ టాపర్స్ హ్యాండ్ బుక్ కూడా ఇస్తూ ఉన్నాము సో 1-on-1 కౌన్సిలింగ్ విత్ బెస్ట్ మెంటర్షిప్ ప్యానల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్ కానీ లేక మిమ్మల్ని బూస్ట్ చేయడానికి ఓకేనా సో రిజిస్టర్ ఫర్ ఎంవీసాట్ ఇన్ 6 సింపుల్ స్టెప్స్ ఇక్కడ చూసి మనకి
mvsat.vedantu.com నాన్న, mvsat.vedantu.com పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ టు రిజిస్టర్ విత్ ఓటీపీ. స్టెప్ 3, సెలెక్ట్ యువర్ సిటీ, ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్, క్లిక్ టు రిజిస్టర్ అండ్ జాయిన్ అవర్ వేదాంతు అచీవర్స్ కమ్యూనిటీ. వేదాంతు అచీవర్స్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. డేట్ ఆఫ్ రిజల్ట్స్ డిక్లరేషన్ బట్ ఆన్ ఆర్ బిఫోర్ 1st November నాన్న. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్లాసెస్ 7 to 10 ఆల్ స్ట్రీమ్స్, 11 to 13 ఓన్లీ సైన్స్ స్ట్రీమ్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతూ ఉన్నారు. కెన్ అపియర్ ఫర్ ద టెస్ట్ ఇన్ ద 25-26 అకాడమిక్ ఇయర్ అన్న. సో ఇక్కడ ఎట్లాంటి ఎగ్జామ్ ఫీజు లేదు, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాసేయచ్చు, కంప్లీట్లీ ఆన్లైన్ అన్న. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్లోంచి రాస్తే సరిపోతా ఉంది. రైట్? సో లెట్ స్టార్ట్ అవర్ సెషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ హిందీ. సో ఇక్కడ చూసి మనకి సో ఫస్ట్ క్వశ్చన్ అన్న, मजदूरों और किसानों के दशा सुधारने के लिए हमें क्या कारण चाहिए. సో ఇక్కడ మనకి మజ్దూరు అంటే ఏంటంటే మనకి కూలీలనా, కిసాన్ అంటే రైతులు కదా, వాళ్ళ యొక్క దశ అంటే మనకి వాళ్ళని వాట్ వి కెన్ సే లైక్ సుధారణే. ఓకే, వాళ్ళ జీవితాలు మంచిగా కావడానికి మనం ఏం చేయాలని చెప్పి క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి. మజ్దూరోంకే అధిక వేతన్ దేనా చాహియే. సో మజ్దూర్ అంటే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి వేతనం, మంచి శాలరీస్ ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ మనకి. మజ్దూరోన్ సే జ్యాదా గంటే కామ్ నా లేనా చాహియే. సో ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా 12 hours వర్క్ చేపిస్తూ ఉన్నారు, అది చాలా మోసపూరితమైనది. సో ఎప్పుడైతే 12 hours వర్క్ చేయించకుండా లైక్ కమ్, ఓకేనా, సో లెస్ అవర్స్ అయితే మినిమం 8 గంటల కంటే ఎక్కువ చేయించకూడదు. ఓకేనా? సో మజ్దూరన్ సే జ్యాదా గంటే కామ్ నా లేనా చాహియే అంటే ఎక్కువ గంటలు పని చేయించకూడదు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి दिन में केवल 8 घंटे काम करवाना चाहिए. సో రోజులో ఒక 8 గంటలు మాత్రమే. సో దే హ్యావ్ టు డూ ఓన్లీ 8 hours ఇన్ ద డే. అంటే 8 గంటలు మాత్రమే వర్క్ చేయించాలి, అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు, మంచి రోజులు గడుస్తూ ఉంటాయని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మజ్దూరోं और किसानों की సహాయత करनी चाहिए. ఇక్కడ మనకి ఇద్దరికి కూడా కూలీలకు కానీ రైతులకు కానీ సహాయత, సో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. కిసానోं के लिए ప్రౌఢ శిక్షా కేంద్ర కోల్నే చాహియే. ఇక్కడ మనకి వాళ్ళకి ప్రౌఢ శిక్షణ కేంద్రం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి లైక్ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి లైక్ వాట్ వీ కెన్ సే క్లాసెస్. ఓకేనా? సో ఈ వర్క్ ఓకే. కిసాన్ అంటే ఏం చేస్తున్నారు, రైతులు ఈ వేలో పంట పండిస్తే మంచి లైక్ ఉత్పత్తి వస్తుందని చెప్పి అట్లాంటి శిక్షణ కేంద్రాలు నిర్వహించాలి. సో దానివల్ల వాళ్ళ యొక్క దశ చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ అన్న, అర్థమై ఉంటుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ గానే వాలి చిడియా పాట్ కా సారాంశ అప్నే శబ్దోं में लिखिए. సో గానే వాలే చిడియా, మీకు ఈ లెసన్ ఉంది కదన్నా, ఈ గానే వాలా చిడియాకి ఈ లెసన్ యొక్క ఏందన్నా మనకి సారాంశ రాయమని అడుగుతూ ఉన్నారు. మీ వర్డ్స్లో మీకు అర్థమైన వర్డ్స్లో రాయండి, సరిపోతుంది. ఓకేనా? సో రాజాకో అప్నే మహల్ పర్ గరువుతా. సో రాజా ఏంటంటే మనకి ఎవరైనా రాజులు తెలుసు కదన్నా, మామూలుగా వాళ్ళ యొక్క ప్యాలెస్కి ఏమవుతుందన్నా వాళ్ళ గర్వం ఉంటుంది. నా ప్యాలెస్ ఇట్లా లైక్ ఇంత మంచిగా కనిపిస్తూ ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఇట్లా నేను వాళ్ళకి ఉంటుందని. ఓకేనా? రైట్? సో యాత్రిयों ने चिड़िया के मधुर गाती का उल्लेख किया. సో యాత్రిयों ने चिड़िया के मधुर गीत का ఉల్లేఖ్ కియా. సో వాళ్ళు ఏంటంటే లైక్ చిడియా అంటే తెలుసు కదా, పక్షి కదా. సో దాని యొక్క లైక్ వాట్ వీ కెన్ సే దాని యొక్క వాయిస్కి ఉల్లేఖ్ కియా, చాలా ఆనందపడిపోయినారు అండ్ పొగడడం జరిగింది. ఓకేనా? రాజానే చిడియాకు बुलवाया और उसका गीत सुनकर मुग्ध हो गया. సో ఈవెన్ మనకి ముగ్ధుడు అయిపోయింది అంటే మైమర్చిపోయిండు. రాజా పక్షిని పిలిచి ఏం చేసింది మనకి, ఆయన దాని యొక్క పాట విని ఏం చేసి మనకి ముగ్ధుడు అయిపోయిండు అంటే మైమర్చిపోవడం జరిగింది. పర్ చిడియా కిసానోं से మిల్నే చలి గయి. సో ఇక్కడ మనకి చిడియా ఏం చేసింది మనకి రైతులను కలవడానికి వెళ్ళిపోయింది. సో అప్పుడు రాజా దుఃఖీ హువా, రాజు ఏం చేసింది మనకి సాడ్ అయిపోయింది అన్న. ఓకేనా? तो बाद में चिड़िया लौटी और गाना सुनाया. సో बाद में మనకి चिड़िया का लौटी, సో దాని యొక్క వాయిస్ కానీ గానా కానీ వినడం జరిగింది. उसने कहा कि मजदूरों और किसानों के लिए भी गाना जरूरी है. అప్పుడు మనకి ఏం చెప్పిందంటే మనకి చిడియా, సో కూలీ పనులు చేసే వారి కోసం మరియు కిసాన్ రైతుల కోసం కూడా గానా, నా పాట ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది.
రాజాకు సచ్చాయి కా జ్ఞాన్ హువా, రాజుకి మంచి జ్ఞానం అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూ నీడ్ టు లర్న్ దిస్ ఆన్సర్ ఆల్సో. ఐ విల్ బి గివింగ్ దిస్ పీడిఎఫ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అన్న. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, నేర్చుకోండి. రైట్. राजा ने चिड़िया के लिए सोने का पिंजर बनवाया था, क्या यह उचित था? మనకి సోనే అంటే ఏంటంటే మనకి సోనేగా గోల్డ్ నాన్న, గోల్డ్ పంజరం చేయించండి. ఓకేనా, గోల్డ్ పంజరం కేజ్ అంటాం కదా, కేజ్ చేయించడం జరిగింది. సో దానికి ఓకేనా క్యా యహా ఉచిత్తా అని చెప్పి అడుగుతా ఉన్నారు, అది అవసరమా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి నహి, అది ఎంత పెద్ద అవసరం లేదు. यह अनुचित, ఓకేనా, అది అవసరం లేనిది. या था क्योंकि इससे चिड़िया की స్వతంత్రత छीन जाती है. సో ఇక్కడ మనకి అది ఆ పంజరంలో బంధించడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క స్వతంత్రం అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. ఓకేనా. సోనేకే పింజర్ బన్నా ధన్ కా దురుపయోగ్ హే. సో ఇప్పుడు మనకి బంగారం పంజరం చేయడం వల్ల ఏమవుతుంది, మనకి దాని యొక్క ఏం జరుగుతుంది, మనకి ఆ ధనము, ఓకేనా, మనీ ఏదైతే ఉందో, అది స్పెండ్ చేసినటువంటి మనీ ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ యూజ్లెస్, అంటే అది వేస్ట్ అవడం జరుగుతూ ఉంది. यह धन मजदूरों और किसानों की बालाई में लगना चाहिए. ఇక్కడ ఏదైతే మనకి ఈ వేస్ట్ చేసినటువంటి మనీ ఏదైతే ఉందో, గోల్డ్ పంజరం చేయించడానికి చేసినటువంటి వేస్ట్ చేసినటువంటి మనీ ఏదైతే ఉందో, సో దాన్ని ఏం చేయాలన్నా కూలీ పనులు చేసుకునే వారికి కానీ లేదంటే రైతులకు కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపయోగం అవుతూ ఉంది. అనవసరంగా దాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని అది ఆన్సర్ నాన్న. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూ మస్ట్ లెర్న్ దిస్ क्वेश्चन आल्सो. नेक्स्ट, पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में क्या समस्याएं होंगी. సో ఇక్కడ మనకి पर्यावरण बिगड़ने से आगामी भविष्य में क्या समस्याएं होगी. సో ఇక్కడ మనకి మన పర్యావరణంలో మార్పుల వలన, ఓకేనా, పర్యావరణం లైక్ కాలుష్యం పొందడం వల్ల వచ్చే వాళ్ళకి, సో ఆగామి, సో వచ్చే రోజులలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని అడుగుతున్నాం. పానీకి కమీ హోగి. సో పానీకి కమీ హోగి అంటే వాటర్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మనకి వాటర్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. శుద్ధ పానీ నహి మిలేగా. సో మనకి స్వచ్ఛమైన నీరు అనేది లభించదు. సో బీమారియా పైలేంగి. సో బీమారియా అంటే మనకు తెలుసు కదన్నా, డిసీజెస్ వస్తూ ఉంటాయి. హిమాలయ్ ఫిగ్లేగా అంటే హిమాలయాలు కరిగిపోతూ ఉంటాయి. ఓకేనా. ధ్రువీ బాలు మారేంగే. సో ఇక్కడ మనకి సో ఈ చిన్న చిన్న జీవులు అనేవి కూడా చనిపోవడం జరుగుతుంది. మహాసాగర్ కా జలస్థార్ బడేంగా. సో మహాసాగర్ కా జలస్థార్ బడేంగా, తాపమాన్ బడేంగా, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. అకాల్కి సంభవాన్ హోగి. సో ఇక్కడ మనకి మన యొక్క జీవితాలు కూడా క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దానివల్ల పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది నాన్న. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ప్రకృతి की सीख कविता का सारांश आपने शब्दों में लिख लिए. సో ప్రకృతి की सीख అనే లెసన్కి ఈ కవిత ఏదైతే ఉందో దానికి సారాంశం ఉంటుంది కదన్నా, సారాంశం మీ వర్డ్స్లో రాయమని అడుగుతా ఉన్నారు అన్న. ఇక్కడ కవి ఎవరన్నా, లైక్ కవి सेहनलाल द्विवेदी, ఓకేనా, द्विवेदी जी बताते हैं कि प्रकृति हमें जीवन के ఆదర్శ सीखती है. సో ప్రకృతి అనేది మనకి మన జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి. पर्वत ऊंचा बनने की प्रेरणा देता है. సో पर्वत ऊंचा बनने का प्रेरणा देता है. సో సముద్ర గహరాయి सीखता है. సో సముద్రం కూడా మనకి కరిగిపోవడం జరుగుతుంది. तरंगो आशा और प्रयास का संदेश देती है. సో तरंगाలు ఏం చేస్తే మనకి आशा और प्रयास का संदेश देती है. धरती धैर्य सीखती है. సో धरती అనేది మనకి భూమి ధైర్యాన్ని నేర్పించడం జరుగుతుంది. और आकाश महान बनने का లైక్ ఆహ్వాన్ करता है. ఆకాశం అనేది మనకి మహాన్ बनने का, సో మనం మంచిగా లైక్ గొప్ప వాళ్ళని చేసేటువంటి, ఓకేనా, లైక్ పిలుస్తూ ఉంది అని చెప్పి దాని యొక్క సారాంశం నాన్న. ఇది నేర్చుకుంటే సరిపోతుంది. దట్ యూ విల్ బి గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు
मैं और तुम बहुत భాగ్యశాలి హే. సో మై और तुम बहुत భాగ్యశాలి హే అని చెప్పి ఎవరు చెప్పినారు మనకి? నెహ్రూజీనే ఐసే క్యూ కహా. సో నెహ్రూజీ అనే అతను, నెహ్రూ ఎవరైనా మన తెలుసు కదా, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ తెలుసు కదా నెహ్రూజీ. ఓకేనా, నెహ్రూజీ ఏం చెప్పాడు? ఇందిరాగాంధీ తన కుమార్తెతో చెప్తున్నానా, మై और तुम बहुत భాగ్యశాలి హే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ చెప్పడంలో ఏం మీనింగ్ అంటే మనకి, క్యోంకి सन 1930, ఓకేనా, 1930 में భారత్ మే స్వతంత్రత ఆందోళన్ చల్ రహా థా. ఇక్కడ మనకి 1930లో మనకి భారతదేశంలో లైక్ 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. 1930లో ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి స్వతంత్రం కోసం పోరాటం జరుగుతుంది. ఓకేనా, స్వతంత్రం కోసం పోరాటం జరుగుతుంది. इस ऐतिहासिक घटना को अपनी आंखों से देखने और उसमें भाग लेना नेहरू जी के సౌభాగ్యపూర్ణ లగా. సో మనకి ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం అనేది, ఓకేనా, ఆ కళ్ళతో చూడడము పాల్గొనడం అనేది ఒక సౌభాగ్యం లాంటిది అని చెప్పి మనము నెహ్రూ ఏం చెప్తున్నారంటే ఇందిరాగాంధీతో చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వాట్ బెటా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో క్లియర్నా? నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి పర్యావరణకే బిగడనే సే క్యా హాని హోతా హై. సో పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోవడం వల్ల ఎట్లాంటి హాని జరుగుతూ ఉందంటే చూడండి మనకి ఇక్కడ, పర్యావరణ असंतुलित होने से लाइक ऑक्सीजन की मात्रा घट जाती है. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? మనకి లైక్ పర్యావరణ అసంతులిత होने से అంటే అది పర్యావరణ కాలుష్యం జరిగింది అనుకోండి, ఆక్సిజన్ ఏమైతుందో తగ్గిపోవడం జరుగుతుంది. इससे सभी जीवों का जीवन संकट में పడ్ జాతా హే. సో దీనివల్ల ఏమైతే మనకి సభీ జీవం కా జీవన్ అంటే ప్రతి ఒక్కరి యొక్క జీవనం ఏమవుతుందన్న, జీవన విధానం ఏమవుతుంది మనకి, ఎట్లా జరుగుతుందో మనకి సంకట్ మే పడ్ జాతా హే. సో క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్వచ్ఛ ఔర్ సాఫ్ పానీ నహీ మిలేంగా. సో మంచి నీరు అనేది అసలు దొరకదు. ఓకేనా, రైట్. ఋతుయే సహీ సమయ పర్ నహీ ఆయేంగి. ఋతువులు తెలుసు కదా నాన్న, ఋతువులు కూడా కరెక్ట్ టైంలో రావు. మనందరికీ తెలుసు మే జూన్లో ఋతువులు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఋతువులు వచ్చినప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అట్లా కరెక్ట్ టైంలో రావు అని చెప్తా ఉన్నారు. వర్ష నియమిత రూప్ సే నహీ హోగి. సో వర్షాలు ఎప్పుడైతే కంప్లీట్గా ఒక ప్యాటర్న్లో వస్తూ ఉంటాయి, ఇప్పుడు అది ఇట్లా ప్యాటర్న్లో రావు. హోగి బి తే అతివృష్టి యా అనావృష్టి బనీ రహేగి. సో అతివృష్టి కానీ అనావృష్టి కానీ అంటే వచ్చినప్పటికీ కూడా వస్తే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా, అట్లనే వస్తే ఎక్కువ వస్తాయి, లేకపోతే మొత్తమే రావన్నట్టు. ఓకేనా, సో हम सब मानवों के कई बीमारियों का समान करना पड़ेगा. సో ఇక్కడ మనకి ప్రతి మనిషి కూడా ఏమైతే మనకి లైక్ బీమారియో అంటే ఏంటంటే మనకి రోగాల పాలవుతూ ఉంటారు. అన్హెల్దీనెస్ అనేది రావడం జరుగుతుంది. భూమండల్ పర్ ప్రాణి మాతృక జీవన్ సందేహాత్మక హోగా. సో భూమండలంలో ఉన్నటువంటి లైక్ భూమండలం పైన ఉండేటువంటి అందరి జీవితాలు కూడా ఏమైతే ఉన్నాయో మనకి ఏం జరుగుతుందంటే మనకి సందేహాత్మక హోగా. సో సందేహంతో కూడినటువంటి జీవితాన్ని బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి జీవన విధానం అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ వై వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నానా, శైలేంద్ర కుమార్ के बारे में आप क्या जानते हैं. శైలేంద్ర కుమార్ తెలుసు కదా, శైలేంద్ర కుమార్ అనే వ్యక్తి నుంచి మన ఒక కవి నాన్న, ఆయన ఓకేనా, కవి కదా. సో ఆయన ఏం చెప్పొచ్చు మనకి, आप क्या जानते हैं, మీకేం తెలుసు అని అడుగుతున్నారు. शैलेंद्र कुमार का जन्म 1923, సో 1932 ना 32 राइट हुआ. ओके ना 1923 में हुआ. उनका 23 నాకు కూడా కరెక్ట్ తెలియదు, 1923 అని చెప్పుకోండి. ఓకేనా, రైట్. उनका असली नाम శంకర్ దాస్ కేసరీలాల్ తా. ఇక్కడ మనకి శైలేంద్ర కుమార్ యొక్క అసలు పేరు ఏంటంటే మనకి శంకర్ దాస్ కేసరీలాల్ తా. वे हिंदी सिनेमा के ప్రసిద్ధ గీత్ కర్తే. సో ఇక్కడ మనకి ఒక ప్రసిద్ధి మంచి హిందీ సినిమాల యొక్క మంచి పాటలు పాడడం ఉంది. उन्होंने यहूदी ओकेना आनंदी और ब्रह्मचारी जैसे फिल्मों के लिए गीता लिखे और फिल्मों प्यार
ఫిల్మ్ ప్యూర్ ఫిల్మ్ పోయ్ లైక్ ఫిల్మ్ పోయార్. సో ఫిల్మ్ పోయార్ పురస్కార్ సారీ ఫిల్మ్ పేర్ నానా ఫిల్మ్ పేర్ పురస్కార్ ప్రాప్త్ కియా. అప్పుడప్పుడు ప్రొనౌన్సియేషన్ రాదు మనకి, ఓకేనా. ఫిల్మ్ పేర్ పురస్కారం కూడా ఆయనకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఆయన 1923లో పుట్టినాడు, ఓకేనా. అసలు పేరు ఏంది మనకి, శంకర్ దాస్ కేసరీలాల్. హిందీలో సినిమా ప్రసిద్ధ గీతకర్తే, అంటే సినిమాలకి సంబంధించినటువంటి పాటలు, సినిమా స్టోరీలు రాయడం జరిగింది. यहूदी आनंदी और ब्रह्मचारी जैसे फिल्मों के लिए गीता लेख और फिल्म फेयर पुरस्कार प्राप्त किया. फिल्म फेयर కూడా రావడం జరిగింది నాన్న, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో అ క్వశ్చన్, ఓకేనా. అతిథి దేవో భవ కా భావార్థ లిఖియే. అతిథి దేవో భవ తెలిసి కదా, ఇంటికి వచ్చిన వాళ్ళని మనం లైక్ అతిథి దేవో భవ, అతిథిని మనము దేవుడిలాగా భావించాలి. అంటే అతిథి ఇంటికి వచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి మర్యాదలు, తగిన మర్యాదలు చేయాలన్నాడు. దానికి భావార్థులకి అతిథి దేవో భవాక అర్ధ హే అతిథి భగవాన్కే సమాన్ హే. చెప్పాను కదా, భగవంతుడితో సమానమని. హమే అతిథియోं का आदर और सम्मान कारण चाहिए. సో అతిథిयों का ఆధార్ और सम्मान कारण चाहिए. సో వాళ్ళకి కావాల్సినటువంటి తగిన మర్యాదలు అనేది ఇవ్వాలన్నా. సో దట్ వీ నీడ్ టు డూ, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి युगारांत के स्थान पर आप है तो कौन कौन से प्रश्न उठते. सो लाइक मनकी युगारांत के स्थान में यादी में है होता है तो प्रश्न पूछता है कि मनकी हिमालय पिघलता जा रहा है, ओके ना. ध्रुवी बालू मरते जाते रहे हैं. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता. సో మనకి హిమాలయాలు గరిగిపోతూ ఉంటాయి అండ్ ధ్రువీ బాలు మర్తే జాతే హే, ఓకేనా. సో మన భూమి మీద ఉన్నటువంటి జంతువులు అవి చనిపోతూ ఉంటాయి, పక్షులు కూడా, రైట్. సో హర్ 5 में से 2 వ్యక్తిयों को, ప్రతి 5గురిలో, ఓకేనా, ఇద్దరికి మంచి వాటర్ అనేది దొరకదు. లుప్త్ హోనే వాలే పేడ్ పైదోं के खेने की हलता में है. సో ఇక్కడ మనకి लुप्त होने वालों पेड़ में पौधों के కేనే की हलता में है. సో పంటలు పండించుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళకి తక్కువ జరిపోతూ ఉంటుంది. प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है और क्या हम अपने भविष्य की पीढ़ी के यही देने. భవిష్య యొక్క పీढ़ी అంటే మన పీढ़ी లైక్ వాట్ వి కెన్ సే will be in the struggling mode, will be in the struggling mode, okay ना. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. సో మన పూర్వీకులు మనకి ఏం చేసి మనకి మంచి కాలుష్యం లేనటువంటి గ్రహాన్ని ఇవ్వడం జరిగింది, కాలుష్యం లేనటువంటి లైక్ అట్మాస్ఫియర్ని ఇవ్వడం జరిగింది. और हम क्या कर रहे हैं, మనం ఇప్పుడు ఏం చేస్తామని అంటే हमें अपने भविष्य की पीढ़ी के प्रदूषित और बिगाड़ी हुई धरती देने जा रहे हैं. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేసి మనకి భవిష్యకి పీढ़ी को प्रदूषित और बिगाड़ी हुई धरती देने जा रहा है. అంటే ఇప్పుడు లైక్ పొల్యూటెడ్ అయినటువంటి మనం భూమిని మనం అప్కమింగ్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. क्या ऐसे करना, क्यों ऐसे लाइक क्या ऐसे करना, ఎందుకు చేయాలన్నా. हमें अपनी धरती बचनी होगी. సో మనం మన భూమిని బతికించుకోవాలి. अब यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा. సో ఇట్లాంటి వర్క్ ఇప్పుడు జరగదంటే ఎప్పుడు జరుగుతుంది. अब नहीं होगा तो कब होगा, अब नहीं होगा तो कब होगा. दिस इज आल्सो क्वेश्चन. हम नहीं करेंगे तो कौन करेगा. सो क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है. सो यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दों क्यों नहीं होना चाहिए. So these are the questions will be raised. कौन कौन से అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది రేజ్ అవడం
జరుగుతుంది. దీస్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఐ హ్యావ్ గివెన్ 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, రైట్. సో నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. लाइक यू पीपल आर आस्किंग अबाउट डिस्कोर्सेस नो. सो किसी एक पर्व के बारे में बताते हुए मित्र के नाम पत्र लिखिए. సో మనకి किसी एक పరువుకి అంటే ఏదైనా పండుగకు సంబంధించినటువంటి ఒక మిత్రునికి లేఖ రాయమని అడుగుతా ఉన్నాను. ఇక్కడ మనకి ప్రియ మిత్రు సప్రేమ్ నమస్కార్ అని స్టార్ట్ చేసాం. ప్రియ మిత్రు సప్రేమ్ నమస్కార్ లేదంటే సప్రేమ్ నమస్తే అని కూడా పెట్టచ్చు. ఆశా హై కి తుమ్ స్వస్థ ఔర్ ప్రసన్న హోగే. సో మీరు నువ్వు మంచిగా ఉన్నావు అని అనుకుంటున్నాను. ఆజ్ మై తుమ్హే हमारे यहाँ मनाए जाने वाले एक प्रमुख पर्व दिवाली के बारे में बताना चाहती. सो चाहता అనేది मेल चाहती అనేది फीमेल नन. ओकेना. सो दिवाली हमारे देश का सबसे प्रसिद्ध और हर्षोल्लास का त्योहार है. సో మనకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక మంచి ఫెస్టివల్ అని చెప్తా ఉన్నారు. यह अंधकार पर प्रकाश की विजय का प्रतीक है. సో మనకి అంధకారం నుండి లైక్ ఏందన్నా చీకటి నుండి వెలుగుని తెచ్చుకున్నటువంటి విజయం ఇది. इस दिन लोग अपने घरों के साफ सुथार करके दीपों और रंग बिरंगी लाइटों से సజాతే హే. సో మనకి ఈ ఫెస్టివల్ ఏం చేస్తుంటే మనకి మన ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఇల్లు కడుక్కుంటారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు, రంగు బిరంగ్ లైట్కి. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి లైట్స్ కూడా వెలిగించడం జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. రాత్ కే లక్ష్మీ పూజాకి జాతి హే और सभी एक दूसरों को మిఠాయియా బాంట్తే హే. సో ఇక్కడ మనకి సో రాత్రి లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నారు మనకి మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. బచ్చే పటాంకో జలతా హే और बहुत ఆనంద్ కర్తే హే. సో పిల్లలు ఏం చేస్తున్నారు మనకి పటాకులు కలుస్తూ ఉంటారు, టపాసులు కలుస్తూ ఉంటారు, ఆయన ఆనందపడుతూ ఉంటారు. मुझे यह त्योहार बहुत अच्छा लगता है क्योंकि इस दिन सबके चेहरे पर मुस्कान होती है. సో మనకి ఇదే చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. और వాతావరణ ఖుషియో సే భర్ జాతా హే. సో వాతావరణం కూడా ఎట్లా ఉంటుందో మన కల్చర్, మన చుట్టూ ఉన్నటువంటి కల్చర్ కూడా మనకి మంచిగా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంది. काश तुम भी इस बार हमारे साथ दिवाली मनाने आ सके. సో ఇక్కడ మనకి ఈసారి దివాళీకి కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. इसी शुभकामना के साथ तुम्हारे स्नेही मित्र तुम्हारा नाम लिखना ही पड़ता है इधर. ओके ना. सो दिस इज अ पैटर्न नाना. So you need to write in such a way so that you will be getting good number of marks. If you write in such a way, you will be getting good number of marks. So this is also a very important nana. Next you will be getting nana नारे वस्ता उन्नाई. प्रकृति संरक्षण पर 5 नारे लिखिए. సో నారే అంటే తెలుసు కదా స్లోగన్స్ అన్న. ప్రకృతి సంరక్షణ నారే అంటే ఏందన్న మనకి నారే అంటే స్లోగన్ రా, రైట్. సో జై తెలంగాణ జై తెలంగాణ అంటాం కదా. సో అట్లాంటి స్లోగన్స్ అన్నట్టు. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మనకి సో ప్రకృతి కోసం అంటే ప్రకృతి సంరక్షణ కోసం అంటే పర్యావరణ పరిరక్షణ కోసం స్లోగన్స్ మనకు सच्चे मानव बने प्रकृति संरक्षण अपना धर्म माने. సో సచ్చే మానన్ బనే ప్రకృతి సంరక్షణ अपना धर्म माने అని చెప్పి ఇట్లా మనకు प्राणी मात्र का ध्यान रखे यथाशक्ति प्रकृति संरक्षण करे. ओके ना. यथाशक्ति प्रकृति संरक्षण करे. जीवन सुखमय बनना है प्रकृति संरक्षण में अपना तन मान लगता है. प्रकृति संरक्षण में अपना तन मान लगता है. ओके ना. सो नेक्स्ट వచ్చేసి మనకి मानव जीवन लक्ष्य एक ही है. सो मानव जीवन लक्ष्य एक है. प्रकृति संरक्षण का सर्वोपरि है అని చెప్పి చెప్తా ఉంటారు మనకి. निर्धान निर्बल बेनन जे भी है प्रकृति संरक्षण कारक के यशस्वी बने. ओके ना. दिस आर ऑफ द 5 नारे. ओके ना. 5 स्लोगन्स फॉर द लाइक प्रकृति संरक्षण. नेक्स्ट వచ్చేసి మనకి सड़क सुरक्षा पर 5 नारे लिखिए. ఓకే నా. రహదారుల సురక్షత కోసం అంటే రోడ్ల మీద పోయేటోళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది స్లోగన్స్ అనేవి మనకి. सुरक्षा के नियम जो कोई मन वही जीवन का सही महत्व जाने है. మనకి महत्व जाने. सुरक्षा के नियम जो कोई मन वही जीवन का सही
మహాత్వ హే. సో ఎవరైతే లైక్ సురక్షితంగా బండి నడుపుతుంటారో వాళ్ళ జీవనం కూడా సురక్షంగా ఉంటుందని అంటారు. సడక్ సురక్షకి పూర్ణ జ్ఞాన్ దేతా హే హమ్కో జీవన్ దాన్. సో సురక్ష అంటే వాతావరణాల గురించి మంచి ఓకేనా లైక్ పూర్ణ జానా జ్ఞాన్ దేతా హే. సో దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఇస్తూ ఉంటారు కదా. సబ్కు జీవన్ కూడా మంచిగా ఉంటుంది అనగా వాహన్ నియంత్రిత గాతి సే చలాయే. సో జిమ్మేదార్ నాగరిక ఫర్జ్ నిభాయే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దుర్ఘటన ఓ సే బచ్ పాయేంగే జబ్ నియమిత్ సీట్ బెల్ట్ లగాయింగే. సో దుర్ఘటన అంటే మనం చనిపోయే స్టేజ్ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఓకేనా. సో ఇప్పుడు సీట్ బెల్ట్ లగా అట్లాంటి ఘటనలు జరగకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నాము. సడక్ సురక్షకే अपनाना है अनमोल जीवन को सुखद बनना है. सुखद में कि सड़क सुरक्षा के अपनाना है अनमोल जीवन को सुखद बनना है. सुरक्षित जीवन का अर्थ है सुरक्षा के बिना सब व्यर्थ है. ओके ना. सुखद में कि सुरक्षित जीवन का अर्थ है सुरक्षा के बिना सब व्यर्थ है అనేది ఇదొక టైప్ ఆఫ్ నారాయణ. దీస్ ఆర్ ఆఫ్ ద 6 టైప్ ఆఫ్ స్లోగన్స్ ఫర్ ద బట్ सड़क सुरक्षा पर 5 नारे लिखिए कि ఓకేనా. సో నెక్స్ట్ మనకి పార్ట్ బి నానా. సో పార్ట్ బి వచ్చేసి మనకి 20 మార్కులు ఉంటాయి నాన్న. పార్ట్ బి వచ్చేసి 20 మార్కులు ఉంటుంది ఓకేనా. సో చూద్దాం ఇక్కడ नीचे दिए गए प्रश्नों के सही विकल्प चुनकर उसके लाइक कोष्टक में लिखिए ओकेना. तो जन्मदिन पर तुम्हें कई उपहार मिलते हैं. సో రేఖాంకి శబ్ద కా అర్థ పహచానియే. సో ఇక్కడ మనకి ఉపహార్ అంటే ఏందన్నా ఉపహార్ అంటే దానికి నెక్స్ట్ మీనింగ్ ఏమైతే మనకి లైక్ డాంట్ నీంద్ సూచనాయే. సో ఇక్కడ ఆన్సర్ మనకి బెయింట్ నాన్న. బెయింట్ అనేది ఆన్సర్ అన్న ఓకేనా. సో దాని యొక్క మీనింగ్ అన్నట్టు జంగల్ శబ్ద కా అర్థ పహచానియే. జంగల్ అంటే ఏందన్నా మనకి అడవి కదా. అడవి దానికి అర్థం ఏమవుతుందా మనకి వన్ అన్న. వన్ అనేది అర్థం నాన్న. జంగల్ అంటే ఏందన్నా ఫారెస్ట్ రా. జంగల్ అంటే ఫారెస్ట్ ఓకేనా. సో నెక్స్ట్ కోయల్ మోర్ చీతా చిడియా బేమేల్ శబ్దగా పహచానియే. బేమేల్ శబ్దం ఏంటి కోయల్ మోర్ చీతా చిడియా. సో దాంట్లో బేమేల్ శబ్దం ఏంటన్నా చీత అంటే ఏంటన్నా మనకి టైగర్ రా. టైగర్ కదా. ఇది ఒక్కటే మనకి డిఫరెంట్ అన్న ఓకేనా. సో చీతా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సో నెక్స్ట్ మనకి सैनिक शब्द का वचन बदलाइए. सैनिक शब्द का वचन बदलाइए. సైనిక్ అనేది మనకి ఇక్కడ మనకి ఈ సైనిక్ అనేది గుర్తుపెట్టుకున్నానా. సైనిక్ అంటే ఓకేనా సోల్జర్ నాన్న. సైనిక్ అంటే మనకి సోల్జర్ రైట్. సోల్జర్ శబ్దకి ఎట్లాంటి చేంజ్ ఉండనా. దెర్ వోంట్ బి ఎనీ చేంజ్. నో చేంజ్ అన్న. నో చేంజ్. ఎట్లాంటి చేంజ్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. సైనిక్కి నో చేంజ్ అన్న. సైనిక్ అనేది అట్లానే ఉంటుంది. సో సైనిక్కి కూడా మళ్ళీ ఆన్సర్ ఏంటన్నా సైనికేనా. సైనిక్కి కూడా మళ్ళీ ఆన్సర్ సైనికే అవుతూ ఉంటుంది. సైనిక్ అనేది సైనికే కాదు సైనికో కాదు సైనికేనా. సోల్జర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సోల్జర్ ఓకేనా. నెక్స్ట్ రాజానే చిడియా డాష్ కభీ నహీ దేఖాతా. రాజానే చిడియా డాష్ కభీ దేఖాతా. సో రాజానే చిడియాకో కభీ నహీ దేఖాతా. రాజానే చిడియాకో కభీ నహీ దేఖాతా అని చెప్పి చెప్తాను. కారక్ చిహ్నాన్ని ఓకేనా. ఇక్కడ ఏమడిగి మనకు గుర్తుపెట్టుకోవాలి. కారక్ చిహ్నం అడిగినా. కారక్ చిహ్నం అడగడం జరిగింది ఓకేనా. चिड़िया के लिए सोने का पिंजर बनवाया गया. यहाँ वाक्य किस काल में है. कि चिड़िया के लिए सेना का पिंजर बनवाया गया అని అడిగినాడు. గయా అంటే ఆల్రెడీ యా వచ్చిందంటే ఏంటంటే మనకి పాస్ట్ అన్న. యా వచ్చిందంటే పాస్ట్ అన్న. సో డైరెక్ట్ వాడికి భూత్కాల్ అయితే ఉందని. దిస్ ఇస్ భూత్కాల్ అవ్వడం జరుగుతూ ఉంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి शुद्धवर्धिनी वाले शब्द के पहचानिए. शुद्धवर्धिनी वाले शब्द के पहचानिए. जंगल विषय लड़की खेत नाना. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మనకి లడ్కి ఓకేనా. లడ్కి కూడా కాదు. ఖేత్ అంటే సెకండ్ కా వస్తుంది. జంగల్ కూడా ఇది కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆప్షన్ బి విషయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. अस्वस्थ्यु ఓకేనా का उपसर्ग क्या है. उपसर्ग पहचानिए. अस्वस्थ అన్నారు కదా మనకి ఇక్కడ ఆ వస్తుంది. ఆ ప్లస్ స్వస్తిన అస్వస్థిత. సో ఇక్కడ ఆ ఏమవుతుందని మనకి ఆ అనేది
ఉపసర్గ అవుతా ఉంది, ఆ అనేది ఉపసర్గ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చन మనకి पाठ शब्द का वचन बदलिए, पाठ शब्द का वचन बदलिए. ఓకేనా. సో పాఠ్ శబ్దం వచ్చిందంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలన్నా ఇక్కడ కూడా ఏం చేంజ్ కాదన్న. పాఠ్ శబ్దం అంటే ఇక్కడ మనకి సో వచన్ అంటే మనకి నో చేంజ్ అన్న, ఎట్లాంటి చేంజ్ ఉండదు. రైట్. సో ఎట్లాంటి చేంజ్ ఉండదంటే ఆప్షన్ ఏమైతే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఆఫ్టర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతా ఉంది. రైట్. ఆల్రైట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్चन. प्रशांत महासागर में पानी का स्तर बढ़ा रहा है, रेखांक शब्द क्यों है? సో ఇక్కడ ప్రశాంత్ మహాసాగర్ ఉంది కదన్నా, అది ఏమై మహాసాగర్ ఏమవుతుందా, ప్రశాంత్ మహాసాగర్ అనేది ఏమైతా ఉంది? సర్వనామ అవుతుందా, సంజ్ఞ అవుతుందా, క్రియ అవుతుందా, విశేషణ అవుతుందా? సో వీ కెన్ సే దట్ బెటా. సో దిస్ ఈజ్ సంజ్ఞాన, ప్రశాంత్ మహాసాగర్. ఓకేనా. ప్రశాంత్ మహాసాగర్ అనేది సంజ్ఞ అవుతుందనా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మछली पानी में तैरती है, इस वाक्यों का वचन बदलने पर. సో వచ్చినని వచనం అనేది బదల్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మछली అంటే ఏంటంటే మనకి మछलिया వస్తుంది, బడీకి మాత్రం చోటీకి మాత్రం కనబడుతుంది కదా. సో దిస్ వాట్ మछलिया అవుతుంది. पानी में तैरती है. ఓకేనా. चले आओ, సో चलो आओ हम आगे बढ़े. సో चलो आओ हम आगे बढ़े. आगे रेखांक शब्द का शब्द भेद क्या है? शब्द भेद क्या है? ఏంది మనకి క్రియ అయితే ఉందా, సర్వనామం అయితే ఉందా, క్రియా విశేషణ, సంజ్ఞ అయితే ఉందా? ఏమవుతారా ఇక్కడ మనకి? క్రియా విశేషణ్. ఓకేనా. దిస్ విల్ బికమ్ వాట్ బెటా, క్రియా విశేషణ్ అవుతా ఉంది. రైట్. సో నెక్స్ట్ మనకి ప్రశాంత్ కా ఉపసర్గ క్యా హై? ప్రాప్లెస్ శాంత్ అన్న, ప్రాప్లెస్ శాంత్ కదా. సో ప్రాప్లెస్ శాంత్ అంటే ఏమైతుంది మనకి? ప్రశాంత్ అవుతుందన్న. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి प्रकृति डैश कन कन के कुछ ना कुछ संदेश छिपा होता है. ఇక్కడ మనకి रिक्त स्थान के पूर्ति उचित कार्य चिन्ह. సో ప్రకృతి డాష్. ఓకేనా. ప్రకృతికే కన్కన్ అంటాం నాన్న, ప్రకృతికే కన్కన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి సాగర్ శబ్ద కా అర్థ పహచానియే, సాగర్ శబ్ద కా అర్థ పహచానియే. సాగర్ అంటే ఏంటంటే సముద్రం కదా. సో డైరెక్ట్ వీ కెన్ సే వాట్ బెటా, సముద్రం అంటాం. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, సాగర్ అంటే సముద్రం అన్న. ఓకేనా. గహరాయి మే ప్రత్యయ పహచానియే, గహరాయిలో ప్రత్యయ మనకి ఈ వస్తుందన్న. గహరాయిలో గహర్ ప్లస్ ఈ. ఓకేనా. గహరాయి అవుతుంది. సో ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతా ఉంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇక్కడ బచ్చా లా परवह बन गया, रेखांकी शब्द का उपसर्ग लिखिए. ला परहव. ఓకేనా. లా పర్హవ్లో సో వాట్ విల్ బి ద ఆన్సర్ బేటా? డెఫినెట్లీ లా విల్ బి ద ఆన్సర్ అన్న. లా పర్వహ అనేది లా బి ద. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తుంది మనకి ఇక్కడ आदमी पर्वत चढ़ रहा है, रेखांकी शब्द का लिंग बदलाइए. सो आदमी पर्वत चढ़ रहा है, आदमी पर्वत चढ़ रहा है, लिंग बदलिए అని అడిగినారు. లింగ్ అనేది బదలి అని అడిగిన ఆద్మీ. ఓకేనా. ఆద్మీకి ఏమవుతుందన్న మనకి, ఆద్మీ అంటే ఎంఏల్ లా కదా. సో లా ఉంది, దీని నుంచి పైన లా. ఓకేనా. ఆద్మీ అంటే ఔరత్ అవుతుంది. ఆద్మీ అంటే ఔరత్ అవుతుంది. बना जाओ ऊंची भी तुम इस वाक्यों के सीधा क्रम लेखन पर. ఓకేనా. సో మనకి ఇచ్చిందని లైక్ సెట్ చేయమని అడుగుతా ఉన్నాను. ఇచ్చిందని సెట్ చేయమని అడుగుతా ఉన్నాడు. बना ऊंच भी तुम, तो तुम भी ऊंचे बना जाओ, तुम बना जाओ ऊंच भी. సో ఇది నా బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే. బి ఇస్ ద करेक्ट आंसर. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి पर्वत कहते डैश कहते हैं डैश भविष्यत काल में बदलिए. సో पर्वत कहते అనేది మనకి पर्वत कहते అనేది ఏ సెంటెన్స్ లో ఉందన్న? पर्वत कहते అనేది ఎట్లా ఉంది? पर्वत कहते అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, వర్ధమాన్ కాల్లో ఉంది. సో దాని ఏమంటే మనకి భవిష్యత్ కాల్కి చేంజ్ చేయమని అడుగుతా ఉన్నాను. భవిష్యత్ కాల్కి చేంజ్ చేయడం అని అడుగుతా ఉన్నారు. సో
పర్వత్ కహేగా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. కహేగా అనేది కనిపించాలి, కంపల్సరీ కహేగా అనేది కనిపించాలి. మన్ మే మీఠే మీఠే उमंग है రేఖాంకిత శబ్ద కా భేద్ పహచానియే. మీటే మీటే కనిపించింది, మీటే మీటే కనిపిస్తే ఏం చెప్పొస్తున్నాను ఇక్కడ మనకి? మీటే మీటే అనేది విశేషణ అన్న. మీటే మీటే అనేది విశేషణ అన్న. మీటే మీటే అనేది విశేషణ, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి हमें बिजली और पानी का दुरुपयोग नहीं करना चाहिए. రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద నానా. ఓకేనా. దురుపయోగం అంటే మనకి సదుపయోగం వస్తుంది. ఓకేనా. సదుపయోగం అనేది రావడం జరుగుతుంది, సదుపయోగం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనే ఇక్కడ మనకి हमारे होठ पर सच्चाई रहते हैं और मन में विशाल भावनाएं रहती है. सो रचना की दृष्टि से वाक्य पहचानिए. रचना की दृष्टि से वाक्य पहचानिए. సో ఇదే టైప్ ఆఫ్ వాక్యాన్ని అడుగుతా ఉన్నారు అన్న. ఇదే టైప్ ఆఫ్ వాక్యాన్ని అడగడం జరుగుతూ ఉంది. ఓకేనా, రైట్. సో ఎప్పుడైతే మనకి ఆవురు కనిపించిందన్న, ఆవురు కనిపించిందంటే ఇదేమవుతుందన్న సంయుక్త వాక్యం అవుతా ఉంది, సంయుక్త వాక్యం అవ్వడం జరుగుతూ ఉంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి हमारा भारत महान देश है. సో రేఖాంకిత శబ్ద కా భేద్ పహచానియే. వాక్య భేద్. మహాన్ అనేది ఏమైతే మనకి విశేషణ అయితే ఉందన్న, మహాన్ అనేది విశేషణ అయితే ఉందన్న, అది గుర్తుపెట్టుకోవాలి. మహాన్ అనేది విశేషణ. ఓకేనా. भारतीय को बारे में कवि ने क्या कहा. రేఖాంకిత శబ్ద కా లింగ్ బదలాయే. సో కవి అంటే ఏమవుతుంది మనకి? కవి అంటే ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్గా కవయిత్రి అవుతా ఉంది. కవి అంటే కవయిత్రి అవుతా ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ శబ్దమే ప్రత్యయ పహచాని. ఇక్కడ ఏమవుతుంది మనకి? ప్రత్యయ అడుగుతూ ఉన్నారు అన్న, ప్రత్యయ అడుగుతూ ఉన్నారు. సో భారతీ ఈ అని వస్తుందన్న, ఈ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. విశ్వకే మన చిన్న సరే मन चित्र में भारत पूरब में है. రేఖాంకిత శబ్ద కా వాట్ బేటా శబ్ద క్యా హే. సో భారత్ వచ్చేసిందన్న ఇక్కడ మనకి. సో ఇదేమైంది మనకి? భారత్ అనేది మనకి సంజ్ఞ అవుతుందన్న. భారత్ అంటే దేశం కదా, మన దేశం యొక్క నేమ్ కాబట్టి దట్ విల్ బికమ్ వాట్ బేటా సంజ్ఞ అవుతా ఉంది, సంజ్ఞ అవడం జరుగుతూ ఉంది, రైట్. తుమ్ సార్ సంసార్ కో ఢాక్ లో రేఖాంకిత శబ్దగా. సో తుమ్ అంటే మనకి లైక్ సర్వనామం అయితే ఉంది. రేఖాంకిత శబ్దం అంటే మనకి తుమ్ అంటే సర్వనామం అవడం జరుగుతూ ఉంది. ఓకేనా. खेलों से मनोरंजन होता है. रचन की दृष्टि से यह वाक्य क्या है? व्हाट इज अ वाक्य? व्हाट टाइप ऑफ वाक्य है? సింప్లీ దట్ ఈస్ వాట్ బేటా సరళ వాక్య అయితే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ బేటా సరళ వాక్యం అవడం జరుగుతూ ఉంది. దిస్ ఈస్ సరళ వాక్యం, రైట్. सो खेलों में खेल भावन के साथ साथ सहयोग सहनशीलत आदि भावनीय होता है. इस वाक्यों के रेखांकित शब्द का पहचानिए. सो रेखांकित शब्द साथ साथ అనేది ఏమవుతుందో మనకి ఇక్కడ పునరుక్తి శబ్ద, సంజ్ఞాన, సర్వనామ, కారక చిహ్న. సో ఇది మనకి దిస్ ఇస్ ఒకటి రిపీటెడ్ అన్న. దిస్ ఇస్ ఒకటి రిపీటెడ్ కాబట్టి రిపీటెడ్ కాబట్టి ఏం చెప్పి మనకి పునరుక్తి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. పునరుక్తి శబ్దం చెప్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ బేటా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెషన్. లాస్ట్ క్వశ్చన్ అన్న ఇక్కడ మనకి ఫుట్బాల్ హే ప్రేమ్ खेल का सीधा क्रम पहचानिए. फुटबॉल है प्रेम खेल का सीधा वर्ड पहचानिए అని అడుగుతున్నాడు. ఫుట్బాల్ ప్రేమ్ హే కా కేలా. ఫుట్బాల్ ప్రేమ్ కా కేలా హే. ఓకే. నెక్స్ట్ మనకి ప్రేమ్ కేలే హే ఫుట్బాల్. ఓకే. ఫుట్బాల్ కేల్ కా ప్రేమ్ హే. సో మనకి ఫుట్బాల్ ప్రేమ్ కా కేల్ హే. ఫుట్బాల్ అనేది ప్రేమ్ యొక్క ఇష్టమైనటువంటి ఏందన్న మనకి ఫుట్బాల్ అనేది ప్రేమ్ యొక్క ఇష్టమైనటువంటి గేమ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ బేటా పార్ట్ బి క్వశ్చన్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సెషన్ అన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సీ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద టైమ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. డోంట్ స్లీప్ నౌ. ఇప్పుడు పడుకోవద్దు, ఒకసారి రివైజ్ చేయండి సో దట్ యూ విల్ బి రిమెంబరింగ్ లాంగ్ లాస్టింగ్. అండ్ మీ యొక్క క్వశ్చన్ పేపర్స్
మా టెలిగ్రామ్కి షేర్ చేయండి అన్న. రెడ్డి 0992 అన్న, నా టెలిగ్రామ్ వచ్చేసి REDDY రెడ్డి 0992కి మీరు షేర్ చేసేయండి క్వశ్చన్ పేపర్స్. ఒకటే సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ షేర్ చేయండి. సో సీ యూ అగైన్ in the next session. Till that time, bye everyone and have a great day ahead and all the best for your examination. Bye guys. So see you in the next session. Bye bye and have a great day. Bye bye everyone, and don't forget to subscribe Vedantu Telangana 9 and 10. Okay, chalo beta, click on the bell icon.